వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. పాటల బండి ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు, రచయిత భవానీ కిషన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నల్లగొండ జిల్లా ప్రజాతంత్ర ఉద్యమ చరిత్రలో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఎన్నాళ్ళీ కాపురాలు ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి. ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నది బాలమేమో. అన్న నమస్తే. బాగున్నారా? బాగున్నాం అన్న. ముందుగా మన పాటల బండి కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం. ఒక మంచి పాట పాడండి అన్న. నన్ను ప్రజానాట్య మండలిలో చాలా వరకు ముందుకు తీసుకెళ్లి నన్ను గుర్తింపించిన పాట కామ్రేడ్ నల్లగొండ జిల్లా అంజన్న గారి పాట. ఆ పాటతోటి ప్రారంభం చేస్తాం. నల్లగొండ జిల్లా ప్రజాతంత్ర ఉద్యమ చరిత్రలో ప్రకాశవంతంగా వెలుగొందిన ధృవతారా కామ్రేడా మాలో అంజన్నా అన్నయ్య మా అంజన్నా అంజన్నా మా అంజన్నా అంజన్నా మా అంజన్నా మా అన్నయ్య మా అంజన్నా అంజన్నా మా అంజన్నా అంజన్నా మా అంజన్నా మా అన్నయ్య మా అంజన్నా మా అన్నయ్య. నేను నోకం పుట్టలేదని అంటివి, నేను ప్రజల కోసమే పుట్టాలని నాకుంటివి. నేను నా కోసం పుట్టలేదని అంటివి, నేను ప్రజల కోసమే పుట్టాలని రాసుకుంటేవి. చివరి గడియలని పాపకు కోరమంటివి, నీవు పాడుతూ మా చేత పాడించుతానా వదిలితివి. అంజన్నా మా అంజన్నా అంజన్నా మా అంజన్నా మా అన్నయ్య మా అంజన్నా మా అన్నయ్య. నీ పందరితో తెలియను ఈ సందడితో తెలియను నీ పిల్లలు, అయ్యో ఊరు నగటి చూడలేని ఇల్లాలు. ఇంత మంది అడిగితే తగిలి నీరు అంజన్నా మా అంజన్నా అంజన్నా మా అంజన్నా మా అన్నయ్య మా అంజన్నా మా అన్నయ్య. కర్తవ్యములో క్రమశిక్షణలో అంజన్నా కర్తవ్యంలో క్రమశిక్షణలో అంజన్నా ఆదర్శమే మా మార్గదర్శకం మాయన్నా. తమ్ములందరి జోహాలు సూర్య చంద్రులున్నంత వరకు నీకు హారతులు. సూర్యనా అంజనా అంజనా మా అంజనా మా అన్నయ్య మా అంజనా
ఇది మేడం నన్ను ప్రజానాట్య మండలిలో అందరిలకు నన్ను గుర్తింపు చేసిన పాట అంజన్న గారి పాట. ఆ తర్వాత నేను ప్రజానాట్య మండలిలో బండి సత్తన్న గారితోటి నన్ను పరిచయం చేసుకుని తను ఎన్నో పాటలు నేర్పి ప్రజానాట్యంలో పరిచయం చేశాడు. అందులో నేను కూడా పాటలు రాశాను. ప్రజానాట్య మండలి ప్రార్థన గీతం రాశాను. ప్రధానంగా ప్రజానాట్య మండలి ప్రార్థన గీతం రాశాను. అన్న మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు. అంజన్న గురించి మళ్ళీ గుర్తు చేసి మీ పాట ద్వారా మళ్ళీ ఒకసారి వినిపించారు, మీకు ధన్యవాదాలు. అలాగే మీ నేపథ్యం ఏంటన్నా? నేను అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నా చిన్ననాటి నా జీవితం నేను జీతం ఉన్నా, నేను స్కూల్కే వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే గ్రామాలలో అప్పుడు 1984-85లో గద్దర్ గారి పాటలు గ్రామాలలో బాగా క్యాసెట్లలో వినేవాళ్ళు. నాకు బాగా మంచిగా అనిపించేది అప్పుడు. అయితే ఎవరింట్లో టేప్ రికార్డ్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నేను మళ్ళా ఉదయం జీతం పోయి పసల కాడికి పోయి ఆ చిత్తల చెట్లు అవి ఎక్కి అవి ఊపుకుంటా పాటలు పాడేవాడిని. అందులో ఎక్కువ నాకు నచ్చిన పాట అప్పుడు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు గద్దర్ గారి పాటలు పాడుతూ ఉంటున్నాయి. ఇట్లాంటి సందర్భంలో గ్రామాల్లో కూడా యక్షగానం అవన్నీ వేసేటప్పుడు కూడా నేను ఆయనక వాళ్ళు వేషాలు వేసే వాళ్ళు ఇంకా కోరస్ వాడుతుంటుంటే అప్పుడు కూడా నేను రేణుకా ఎల్లమ్మ చరిత్రలో నేను సిరియాల గౌరమ్మ అని ఒక పాత్ర కూడా వేశాను. అంటే నన్ను అందరూ అసలు చిన్నపిల్లాడని పక్కగొట్టేవాళ్ళు. ఒక పంతులు వచ్చి నన్ను వెనకకించి కోరసులు ఈ అబ్బాయి గొంతు బాగుందని చెప్పేసి అందులో ఒక పాత్ర వేయాలని చెప్పేసి నాకు సిరియాల గౌరవం అన్న పాత్ర ఇచ్చారు. అప్పుడు నన్ను ఆ టైంలో కూడా ఆ వేషం వేసిన తర్వాత నన్ను ఊర్లో అంతా సిరియాల గౌరవం అనేవాళ్ళు చాలా రోజులు. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ మన పక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజానాట్య మండలి అప్పుడు జిల్లా అధ్యక్షునిగా బండి సత్య గారు పనిచేస్తారు. మా పక్క గ్రామం కాబట్టి ఆయన మమ్మల్ని ఇంకో ఆయన తులసి గారి నరసింహ అని నన్ను ఇద్దరిని గుర్తించి నన్ను ప్రజానాట్య మండలి తీసుకెళ్తే నేను అప్పుడు ఇక అట్లా వెళ్ళాను. పరిచయం చేసి ఆయన పాటలు నేర్చుకొని నాకు కూడా అప్పుడు చదువు రాకపోయేది, ఊకి చెప్పించుకునేది. ఏదేమైనా సరే ఆ 1995లో అక్షరకళ జాత వచ్చింది. అందులో నేను కళాకారునిగా అంటే అంతకంటే ముందు సత్తన్న గారి పరిచయం తోటి 1994 ఏప్రిల్ 25, 27 తేదీలలో పాటల శ్రేణి తరగతులకు వెళ్ళాను. నేను మంతన్ గౌరెల్లి గ్రామము ఈ ఆచార మండలంలో ఫస్ట్ నేను ప్రజానాట్య మండలికి పాటల శిక్షణ ఇచ్చినటువంటి ఆ పాటలలో అప్పుడు జగనన్న గారు శిక్షణ ఇచ్చారు. ఒక పాట పాడుతుంటే నేను అంటే ఇట్లా భయపడుతుంటే వచ్చి పట్టుకొని వచ్చి ఆ పాట అదేం పాట అంటే ఎన్నాళ్ళి కాపురాలు మని చేద్దామన్నా ఎన్నాయి కాపురాలు ఎన్నాళ్ళి కాపురాలు ఎన్నాళ్ళి కాపురాలు కాపురమంతా కాపురమంతా కరువులమంతా జీవితమంతా ఇతలమంతా ఆ గాలి తుప్పలు గాలి కుండలు తాగి పాలని పూజించలు ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరోగిలో మడికి తామన్నా ఎన్నాళ్ళి కాపురాలు ఉప్పుంటే పప్పుండదురన్న ఎప్పుడు ఎవరిస్తారు ఎప్పుడు అప్పు ఎవరిస్తారు ఎప్పుడు అప్పు ఎవరిస్తారు ఉప్పుంటే పప్పుండదురన్న ఎప్పుడు అప్పు ఎవరిస్తారు
ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు చేలండి మా చెమటతో గడిపి నేల బురద నాటులు వేసి నేల బురద నాటులు నాటి నేల బురద నాటులు నాటి చేలండి మా చెమటతో గడిపి నేల బురద నాటులు వేసి నేల బురద నాటులు వేసి నేల బురద నాటులు వేసి సల్ల ప్రాణంతో ఇల్లు చేస్తే పిల్లలు తింటే చదువులు ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు పారపులతో నాటకలాడి తత్తువతోటి మతమతమై మెతుకులతోటి కుండరుగున ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు కళ్ళలు కోసి కల్లాడేసి నిద్రలు కాసి తూర్పులు నేర్పి నిద్రలు కాసే తూర్పులు నేసి నిద్రలు కాసే తూర్పులు నేసి మూటలు మోపి పాతర తెచ్చే కూలి గింజలు దొరకవులంట ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు చెరువులో మని చేద్దామన్నా ఆగబొండిగా సాగి రండిగా ఆగబొండిగా సాగి రండిగా ఆగబొండిగా సాగి రండిగా ఆగబొండిగా సాగి రండిగా పాటలో పయనము కొండలనైనా ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు ఈ పాట నేను ఫస్ట్ టైంలో 1994 శిక్షణ తరగతిలో జగన్న గారి చేత నేర్చుకున్న పాట ఇది. నన్ను అప్పుడు ఆ టైంలో కూడా బాగా నాతో పాడించేవాళ్ళు ఈ పాట. అన్న చాలా బాగుంది అన్న. ఇంకా ప్రజానాట్య మండలిలో ఇంకా మీ అనుభవాలు ఏంటన్నా? ప్రజానాట్య మండలిలో నేను ఆ సందర్భంలో నేను చదువు నేర్చుకుంటూ నేను కూడా పాటలు రాయాలి, నేను అటు పని చేయాలి, పాటలు నేర్చుకోవాలి, పాటలు నేర్పియాలి, పాటలు రాయాలని ఒక తపన నాకు బాగా ఉండేది. సేమ్ టైం ఏంటంటే ఆ టైంలోనే ఇటుక లారీ మీద పని చేసేవాడిని. ఇటుక లారీ మీద పని చేసుకుంటూ మా నాయనకు మళ్ళా చీదోడు వాదోడు వ్యవసాయం కింద మళ్ళా ఇటుక లారీ మీద పని చేస్తున్న సందర్భం ఏంటంటే నేను ప్రజానాట్య మండలిలో నేను ఇంకెన్ని రోజులు ఇట్లా పాట చదువు నేర్చుకుంటుండాలి, నేను ఒక రచయితను కావాలని ఒక గట్టి దృఢమైన సంకల్పం ఉండేది నాకు. ఏదేమైనా సరే నేను పాటలు రాయాలి. నేను 1990లో ఒకటే ఫస్ట్ టైమే కళాకారి, నెక్స్ట్ జాతలకు అన్నిటి నేను రిసోర్స్ పర్సన్ గా మారిన. ఒకటే జాతక కళాకారిని చేసి నెక్స్ట్ జాతలో నేను బాల కార్మికుల మీద పాట రాశాను 1996లో. అక్కడి నుంచి మళ్ళా ప్రజానాట్య మండలి ప్రార్థన గీతం కూడా నేను రాయడం జరిగింది. అది నేను మీ ముందు ఉంచుతుంది. అది ఇప్పటికి కూడా ప్రజలలా ప్రజానాట్య మండలి ఎక్కడ శిక్షణ తరగతులు జరిగినా అది పాడతారు. ఓకే. ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది. ప్రజానాట్య మండలి
ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి. ఈ రకంగా ప్రజానాట్య మండలికి వచ్చిన తర్వాత నేను కూడా ప్రజానాట్య మండలి మీద, ఎందుకంటే నన్ను తీర్చిదిద్దినటువంటి ప్రజానాట్య మండలి మీద నేను కూడా ఒక పాట రాయాలని చెప్పేసి కళ, అసలు ఈ రోజు కళ అంతా అంటే మీరు పాటలు కూడా రాసారు కదన్నా, అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది రాయడం స్టార్ట్ అంటే పాట పాడుతున్నా కాబట్టి రాయాలని ఒక తపనతో నేను ప్రయత్నం చేశాను. అంటే దీనికంటే ముందు ఇక అసలు నేను నా జీవితం గురించే రాసిన పాట. అసలు అదే నేను జీవితం ఉన్నప్పుడు పాడుతున్నటువంటి ఫస్ట్ పాట అదే నాది. అది బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నది బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నది బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నది బాల కార్మికులము మేము. తల్లి చట్టి పాలు పరిచిన వెంటనే దొరపుట్టిందికి పసలెంటలో లేరు, దొరహపుట్టిందికి పసలెట్టదో లేరు, దొరహపుట్టిందికి పసలెట్టదో లేరు. ఆట నాడే వైపు ఐదేళ్ళు దాటలే ఆట పాడుతున్నోడు బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నట్టు బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నట్టు బాల కార్మికులము మేము. రొట్టి రొట్టి కారం బట్టలు నా గట్టి మండేటి ఎండల్లో పసలెంటనే పోతే, మండేటి ఎండల్లో పసలెంటనే పోతే, మండేటి ఎండల్లో పసలెంటనే పోతే, రొట్టి రొట్టి కారం బట్టలు నా గట్టి మండేటి ఎండల్లో పసలెంటనే పోతే, మండేటి ఎండల్లో పసలెంటనే పోతే, మండేటి ఎండల్లో పసలెంటనే పోతే. చాలా చెప్పులు లేదో వంటి తగిలేదు పరికి మొక్క కప్పలు తగిలేను బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నట్టు బాల కార్మికులము మేము, ఈ బాల్య వయసులోనే బాధపడుతున్నట్టు బాల కార్మికులము మేము. ఈ పాట కూడా ఇది నా జీవితం మీద నేను రాసుకున్న పాట, ఫస్ట్ పాట చదువు నేర్చుకున్నాక. ఇది మేడం ఇట్లా ప్రజానాట్య మండల రకరకాల ఈ రీసెంట్ కూడా కొన్ని పాటలు రాశాను. బాగా వాడినరన్న, బాగా చెప్పారు. కార్మికుల గురించి, బాల్య కార్మికుల గురించి బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు చిన్న వయసులో
బాల్య వివాహాలు చేస్తున్నారు కదా, దాని మీద ఏమైనా పాట రాసిండ్రన్నా? రాయలేదు కానీ నేను పాడేది నేర్చుకున్నా. శ్రీ చైతన్య ప్రసాద్ అని రాసిర్రు. ఒక్కసారి అది మన ఓకే. ప్రేక్షకుల కోసం ప్రేక్షకుల కోసం తప్పకుండా. ఏడానున్నాదో ముత్యాల మా పల్లె, ఎట్లాగున్నాదో ననుగన్న నా తల్లి. ఏడానున్నాదో ముత్యాల నా పల్లె, ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. చింతలోపులోనా ఉయ్యాలలు గేటి, నన్ను తోలుకొచ్చినారే మేడకు తాలేది. ఏడాములోనా ఉయ్యాలలు వేటి, నన్ను తోలుకొచ్చినారే మెడకై ముతాలేసి. తోలుకొచ్చినారే మేడకు తాలేది, నన్ను తోలుకొచ్చినారే మెడకై ముతాలేసి. మా ఊరికెళ్ళాలి తోపులు వాళ్ళ పాయలో చేప పిల్లలారా. మా ఊరికెళ్ళాల దోస్తులుగా వాళ్ళ పాలిటి చేప పిల్లలారా. ఏడానున్నాదో ముత్యాల మా పల్లె, ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. ఏడానున్నాదో ముత్యాల నా పల్లె, ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. ఆటలాడబోతే అట్ట ఊరుకోదు, పెళ్ళైన దానవతూ పట్టి ముందుకు పోరాడి. ఆటలాడబోతే అట్ట ఊరుకోదు, పెళ్ళైన దానవతూ అన్ని గుంజుకుపోతాడి. మాయదారి పోడు పట్టించుకోడాడు, ఇస్తాడు. మాయదారి మవుడు పట్టించుకోడాడు, ఇప్పుడు మీద దర్శి మళ్ళీ ఇస్తాడు. మాయదారి మవడు పట్టించుకోడాడు, ఇప్పుడు మీద దర్శి మళ్ళీ ఇస్తాడు. మాయదారి మవుడు పట్టించుకోడాడు, ఇప్పుడు మీద దర్శి మళ్ళీ గెలిస్తాడు. ఏడానున్నాదో ముత్యాల మా పల్లె, ఎట్లానున్నాదో ననగన్న నా తల్లి. ఏడానున్నాదో ముత్యాల నా పల్లె, ఎట్లానున్నాదో ననగన్న నా తల్లి. ఎట్లానున్నాదో ననగన్న నా తల్లి. కిలకిల నవ్వినా కోపంగా తిడుతారే, కంటనీరు పెడితే ఇంటికి కిడనరే. కిలకిల నవ్వినా కోపంగా తిడుతారే, కంటనీరు వెళితే ఇంటికి నీడన్నరే. ఆరాధని మట్టు ఆరడి చేశారు, ఆడిన మరిదికి అలసైపోయినారు. ఆడదాని మటు అలసడి చేసేది, ఆడిన మనిషికి అలసైపోయా. ఏడానున్నాదో ముత్యాల మా పల్లె, ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. ఏడాదున్నాదో ముత్యాల నా పల్లె, ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి. నీళ్లు తోడిపోతే గుడ్డలని బుద్ధి, పుట్టెడు చాకిరితో తీరుదనయ్యానే. నీళ్లు తోడిపోసి గుడ్డలని బుదికి, ఇంటి చాకిరితో తీరికనయ్యానే. ఆకలిసి నేను అన్నం పెట్టమంటే అందరూ తిన్నాకి నన్ను తినమన్నారు. ఆకలేసి నన్ను అన్నం పెట్టమంటే అందరూ తిన్నాకి నన్ను తినమన్నారు. ఆకలిసి నేను అన్నం పెట్టమంటే అందరూ తిన్నాకి నన్ను తినమన్నారు. ఆకలేసి నన్ను అన్నం పెట్టమంటే అందరూ తిన్నాకి నన్ను తినమన్నారు. ఏడానున్నాదో ముత్యాల మా పల్లె, ఎట్లా ఉన్నాదో ననగన్న నా తల్లి. ఏడానున్నాదో ముత్యాల నా పల్లె, ఎట్లాగున్నాదో ననుగన్న నా తల్లి. ఎట్లాగున్నాదో ననుగన్న నా తల్లి.
చెయ్యాలి నన్నారే ఎదురుగా నిలబడితే మొగనాయుడన్నారే గట్టిగా మాట్లాడితే గయ్యాలి అన్నారే చల్ల పెడుకుల పోతే నీళ్లు నాకు పోతే పచ్చడి పెరుగులతో సర్దుకోమన్నారు సర్దుకోమన్నారు చల్ల పెడుకులకేసి నీళ్లు నాకు పోతే పచ్చడి పెరుగులతో సర్దుకోమన్నారు చల్ల పెడుకులకేసి నీళ్లు నాకు పోతే పచ్చడి పెరుగులతో సర్దుకోమన్నారు ఏడానున్నాదో ముత్యాల మా పల్లె ఎట్లాగున్నాదో అనగన్న నా తల్లి యాడానున్నాదో ముత్యాల నా పల్లె ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి ఎట్లాగున్నాదో ననగన్న నా తల్లి అమ్మ ఒప్పలేనో అత్తింటి ఆడలు అయ్యకు చెప్పి పంపది రోజు అమ్మ ఒప్పలేని అత్తింటి ఆడలు అయ్యవు మొలేని పంపది రోజు ఆకాశ మార్గాన తట్టేరేటి రాజా లాగా తేలి వచ్చేస్తాను ఆకాశ మార్గాన తట్టేరేటి రాజా లాగా తేలి వస్తాను ఆకాశ మార్గాన తట్టేరేటి రాజా లాగా తేలి వచ్చేస్తాను ఆకాశ మార్గాన తట్టేరేటి రాజా లాగా తేలి వస్తాను రాజా లాగా తేలి వస్తాను రాజా లాగా తేలి వస్తాను రాజా లాగా తేలి వస్తాను విహాల మీద అప్పుడు మాకు అక్షర కళా జాతర నేర్పిస్తే ఈ పాట గ్రామాన అప్పుడు బాల్య వివాహాలు ఎక్కువ జరిగేది. 15 ఏళ్ళకు 14 ఏళ్ళకే పెళ్లిళ్ళు జరిగేది. ఆ టైంలో వాళ్ళు అంటే వాళ్ళను కుటుంబాన్ని మీద ఎట్లా మెదలాలన్నటువంటి విషయాలు అప్పుడు తెలియక అత్త వాళ్ళు ఎంత బాధ పెట్టా వాళ్ళ ఆలోచనను పాట రూపకంగా ఇట్లా వాడి చెప్పేవాళ్ళం మేము. చాలా బాగా చెప్పిన అన్న, కళ్ళకు కట్టినట్టుగా చెప్పిండ్రు మీరైతే. అన్న మద్యం, డ్రగ్స్ దాని వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్ లో యువత అంతా కూడా చెడుదారిన పడుతున్నారు. దాని మీద ఏమైనా పాట ఏమైనా రాసినారా అన్న? రాసిన మేడం. 2008 సంవత్సరంలో నాతో పాటుగా పనిచేసే వెంకటేష్ అన్న ఒక వ్యక్తి, నేను లారీ మీద పనిచేసేటప్పుడు ఆయన డ్రైవరు అయితే సేమ్ టైం ఇద్దరు ఒకేసారి పెళ్లి అయింది. ఆయన కూడా 2 కూతుళ్ళు, నాకు 2 కూతుళ్ళు. నేను ఆ బండి మీద లేబర్ చేసి ఆయన డ్రైవర్ చేసేది. ఆయన తాగి సారా తాగి చనిపోయిండు. అసలు ఆయన నేను ఒకసారి అడిగిన, ఎందుకు ఎంతగానో నీకు గుర్తుంది అంటే, అది లేకపోతే నిద్ర పట్టదు అంటాడు. అంటే సారా అతను ఇక చివరి దిశలో మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ తీసుకోపోతే ఈయన బతకడు అని చెప్పేసి ఉస్మాన్ వేసుకోపోయారు. అంటే అలా భార్యకి ఎంతో కోపం వచ్చిందో ఆ జీప్ లేసేటప్పుడు చనిపోతాడు అన్నప్పుడు కూడా చెప్తాడు కొట్టింది ఆయన. ఎందుకు కొట్టిందంటే బాధపడ్డది, 2 పిల్లలు, నా జీవితం అంతా నాశనం చేసిపోయినా అన్న బాధతోటి ఆయన చెప్పుతుడు కొట్టిన సందర్భంలో నేను కూడా ఆ హాస్పిటల్ కాడికి వెళ్ళినా. అప్పుడు ఏదైనా సరే కొంత దీన్ని మనం సమాజంలో దీన్ని ఈ విషయం మీద తీసుకోవాలని చెప్పి నేను కూడా రాశాను పాట. అయితే ఆ సందర్భంలో రాసిన మేడం. ఆ పాట కూడా బాగా క్యాసెట్లా నేనే వాడాను. 2019లో కనివి పన్నుక సామాజిక చైతన్య గీతాలు క్యాసెట్ ఇచ్చిన గోరెటెంకన్న గారు రిలీజ్ చేశారు ఊర్లో ఆగస్ట్ 26కు. అందులో ఈ పాట వాడాను. అది ప్రేక్షకుల కోసం వినిపిస్తాం. ఊరూరా నాటు సారా నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఊరూరా నాటు సారా నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఊరూరా నాటు సారా నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఊరూరా నాటు సారా నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. నాగతరపు గోలీలతో తయారవుతున్నది, అది నాకు పాము విషము కంటే ఘాటుగా ఉంటున్నది. పొద్దంతా కష్టపడ్డ పొయ్యి రాజనీయది, పొద్దంతా కష్టపడ్డ పొయ్యి రాజనీయది. ఇంటి కాడి పోరగాళ్ళ పొట్ట నిండనీయది, ఇంటి కాడి పోరగాళ్ళ పొట్ట నిండనీయది. చేసిన కష్టాన్నంతా ఖర్చు పెట్టిస్తది, చేసిన కష్టాన్నంతా ఖర్చు పెట్టిస్తది. చేసుకున్న పెట్లముతో చెప్పుతో కొట్టిస్తది. ఊరూరా నాటు సారా నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. కూలినాలి పేదోళ్ళ అద్దశేరు రాగితేనే తాగినట్టు ఉంటది, అద్దుపద్దు లేక నోరు అద్దు మీరుతుంటది. అద్దుపద్దు లేక నోరు అద్దు మీరుతుంటది.
నోరు అద్దు మేరుతుంటది నా మెక్కిన గొడ్డోలే సొల్లు గారుతుంటది నా మెక్కిన గొడ్డోలే ఆహా, నా మెక్కిన గొడ్డోలే సొల్లు గారుతుంటది అరే నడి రోడ్డున గోషూడిన పోయిగా నకుంటది ఊరూరా అరే ఊరూరా నాటు తారనాట్యము చేస్తున్నది కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది ఆహా ఉత్తగా దాగితే మత్తు చప్పున రానంటది శాపముక్క పోటీ డొప్ప తినాలని పెడుతది తినాలని పెడుతది గల్లీలోన అందరితో గడబడి పెట్టిస్తది గల్లీలోన అందరితో గడబడి పెట్టిస్తది ఆ కిక్కులోన కుక్కలతో మూతిని నాకిస్తది ఊరూరా అరే ఊరూరా నాటు తారనాట్యము చేస్తున్నది కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది పైసలు లేకున్న దాని ప్రాణమాగనంటది తలశంపులు అమ్మైనా తాగాలని పెడుతది ఆ అప్పులతోటి పులిచ్చాగొట్టిస్తది అప్పులతోటి పంచాయతీ కట్టించి దండుగా కట్టిస్తది ఊరూరా ఊరూరా నాటు తారనాట్యము చేస్తున్నది కూలినాలి పేదోళ్ళ అది కూలినాలి పేదోళ్ళ తాగకుంటే పేగులకు బుద్ధి లేకుంటది తాగినాళ్ళ నుండి తను తైతక్కాలాడుతది తాగకుంటే పేగులకు బుద్ధి లేకుంటది తాగినాళ్ళ నుండి తను తైతక్కాలాడుతది తట్టు తగిలించి మూతి పండు రాల కొడుతది తట్టు తగిలించి మూతి పండు రాల కొడుతది తాగినది దిగటట్టు నొప్పిని ఉట్టింటది ఊరూరా ఊరూరా నాటు తారనాట్యము చేస్తున్నది కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది ఇది మేడం ఊర్లల్లో ఆ సమయంలో ఈ సమయం బట్టి ఈ పాట అప్పుడు వాడి జనాలలో కూడా అప్పుడు ఖ్యాతి తీసి పెడతారు చాలా మంది నిజమే చాలా మంది కూడా అంటే సారదాయనలోనే ఎంత దిగజారుతుంది అంటే మనిషిని కొడుకు కేర్ చేయడు భార్య కేర్ చేయదు సమాజం కేర్ చేయదు అంటే లాస్ట్ కు చనిపోతాడు అన్న సందర్భంలో భార్య కూడా చెప్పుతోడు కొట్టవలసి వచ్చిందండి అది అంత దిశకు సార దిగజారుతుంది అన్న నిజమే అన్న బాగా చెప్పారు మద్యం గురించి ఎందుకంటే బయట కూడా ఎంతో మంది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయినాయి ఈ మద్యం వల్ల బాగా పాడింది అన్న అదే మేడం ఇట్లా ప్రజానాట్యం మండలిలో చాలా ఇష్టము ప్రోగ్రాంలు చేసేటప్పుడు కూడా మేము ఎక్కడన్నా వేరే ప్రాంతాలకు మాకు శిక్షణ తరగతులకు వెళ్ళాలంటే ఛార్జీ లేకపోయేది అప్పుడు ప్రజల కోసం కదా పార్టీ ప్రజల కోసం పనిచేసేది సంఘం ప్రజల కోసం చేసేది మేము ట్రైన్లలో పోయేటప్పుడు 10 మంది 11 మంది చెలో వైజాగ్ చెలో లేకపోతే నెల్లూరు అని చెప్పేసి కళాకారులను ట్రైన్లలో బోగిలలో ఎక్కేసి మా ఖర్చుల కోసం మళ్ళీ అక్కడ పోయినప్పుడు ఛాయ్ టిఫిన్ల కోసం మేము ఒక ప్రజానాట్య మండలి ప్రార్థనా గీతం తీసుకొని ఇట్లా మేము పాటల పైసలు ఇట్లా వాళ్ళను పట్టి వాళ్ళని అడిగే పద్ధతిలో ఒక పాట ఉంటది ఆ పాట కూడా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి ప్రజాతంత్రవాదులారా ప్రజాకామ్య జ్యోతులారా ప్రజాతంత్రవాదులారా ప్రజాకామ్య జ్యోతులారా ఆదరించరండి మా ప్రజానాట్య మండలిని ఆదరించరండి మా ప్రజానాట్య మండలిని అండదండలివ్వండి ప్రజా కళాకారులకు అండదండలివ్వండి ప్రజా కళాకారులకు మా ప్రజా కళాకారులకు ప్రజాతంత్రవాదులారా ప్రజాస్వామ్య జ్యోతులారా ప్రజాతంత్రవాదులారా ప్రజాస్వామ్య జ్యోతులారా
కలయన్నది కల కోసము కాదని, కలయన్నది ప్రజలందరి కోసమని, కలయన్నది కల కోసము కాదని, కలయన్నది ప్రజలందరి కోసమని. ఏ రాజుల అంతపురములో, ఏ రాణుల దర్బారులో, ఏ రాజుల అంతపురములో, ఏ రాణుల దర్బారులో అణిగి ఉన్న కలను అందరికి ఎరుక పరిచి, అణిగి ఉన్న కలను అందరికి ఎరుక పరిచి, ప్రగతి బాట చూయించే ప్రజానాట్య మండలి, ప్రగతి బాట చూపించే ప్రజానాట్య మండలి, మా ప్రజానాట్య మండలి. ప్రజాతంత్రవాదులారా, ప్రజాస్వామ్య జ్యోతులారా, ప్రజాతంత్రవాదులారా, ప్రజాస్వామ్య జ్యోతులారా. నిరుపేదల గుండెలలోనా ఇమిడి ఉన్న బాధలు ఎన్నో, నిరుపేదల గుండెలలోనా ఇమిడి ఉన్న బాధలు ఎన్నో, కష్టజీవి కండలలోనా కనిపించని రాగాలెన్నో, కష్టజీవి కండలలోనా కనిపించని రాగాలెన్నో, ఆయాసం మరిపించి ఆలాపన చేయించే, ఆయాసం మరిపించి ఆలాపన చేయించే, పేదలు తీర్చే ప్రజానాట్య మండలి, పేదల పేదలు తీర్చే ప్రజానాట్య మండలి, మా ప్రజానాట్య మండలి. ప్రజాతంత్రవాదులారా, ప్రజాస్వామ్య జ్యోతులారా, ప్రజాతంత్రవాదులారా, ప్రజాస్వామ్య జ్యోతులారా. కులతత్వము మతతత్వమును భాషా ప్రాంతీయత నిడిచి, కులతత్వము మతతత్వమును భాషా ప్రాంతీయత విడిచి, ఏ ప్రాంతమున బ్రతుకు నేర్చినా మన పేదలంతా ఒకటేనన్నా, మన పేదమున బ్రతుకు నేర్చినా మన పేదలంతా ఒకటేనన్నా, ఐక్యత బోధించి సమైక్యత సాధించి, ఐక్యత బోధించి సమైక్యత సాధించి, ప్రజల కొరకు ప్రజ్వరిల్లే ప్రజానాట్య మండలి, ప్రజల కొరకు ప్రజ్వరిల్లే ప్రజానాట్య మండలి, మా ప్రజానాట్య మండలి. ప్రజాతంత్రవాదులారా, ప్రజాస్వామ్య జ్యోతులారా, ప్రజాతంత్రవాదులారా, ప్రజాస్వామ్య జ్యోతులారా. మేడం ఇట్లా మేము ఆ టైంలో కళాకారులు ఎవ్వరం పోయినా అని అందరు ఆదరించేవాళ్ళు ప్రజలు, ట్రైన్లలో కానీ ఎక్కడన్నా బస్ స్టాప్లలో కానీ. మాకు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే మేము పోవడం రావడం జరిగేది, మా ఖర్చులలో వేసుకునేది. ఇట్లా ఈ పాట అట్లా ఉపయోగపడేది మా కళాకారు. చాలా బాగా పాడిండ్రన్న. అలాగే కుల వృత్తుల పైన ఏమైనా పాట రాసిండ్రన్న? కుల వృత్తుల పైన నేనేం రాయలేదు, కానీ సత్తన్న గారి పాట నేను బాగా ఎక్కువ శాతం పాడేవాడిని. అది మన ప్రేక్షకుల కోసం చేతి వృత్తుల మీద 1999లో ఇక్కడ మన తెలంగాణలో గొర్రెల కాపర్ల సంఘం ఏర్పాటు చేసినప్పుడు రాసినటువంటి పాట. అప్పుడు మొట్టమొదటి నోమల నరసయ్య గారు గొర్రెల కాపర్ల సంఘానికి స్టేట్ అధ్యక్షులు ఎన్నుకున్నారు. ఆ టైంలో నేను ఫస్ట్ రాసిన పాట. ఆ పాట మీకోసం పాడినిపిస్తా. గోతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల వట్టి, గోతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల వట్టి, గొర్రెల మేకలగా కొమరన్న గొర్రెల కాడ గోసనిదన్న, గొర్రెల మేకలగా కొమరన్న
పొద్దుగల్లా లేచి నీవు పాలు పిండి దొడ్డి ఉడిచేవు గొర్రెలనొచ్చి పోకాలేసి మేపులకు బయలుదేరేవు గొర్రెలనొచ్చి పోకాలేసి మేపులకు బయలుదేరేవు గొర్రెలు మేకల మేపుకుంటా నీవు చెట్టు గుట్టలు తిరిగేవు రన్నా గొర్రెల మేకల మేపుకుంటా నీవు చెట్టు గుట్టలు తిరిగేవు రన్నా ఎండలైనా వానలోనైనా గొర్రెతో పాటు తడిచి ఎండేవు ఎండలైనా వానలోనైనా గొర్రెతో పాటు తడిచి ఎండేవు కోతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల వట్టి కోతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల వట్టి గొర్రెల మేకల గాసె కొమరన్న గొర్రెల కాడ కోసనిదన్న గొర్రెల మేకల గాసె కొమరన్న పండుగొచ్చిన పబ్బము వచ్చిన ఇంటి ముఖము చూడవురట పండుగొచ్చిన పబ్బము వచ్చిన ఇంటి ముఖము చూడవురట 10 మందిలో తిరుగవురన్న పద్ధతులు నీకు తెలియవురన్నా 10 మందిలో తిరుగవురన్నా పద్ధతులు నీకు తెలియవురన్నా చలి జ్వరముతో నీ ఆలి పిల్లలు ఇంటి కాడ అల్లాడుతున్నా చలి జ్వరముతో నీ ఆలి పిల్లలు ఇంటి కాడ అల్లాడుతున్నా దొడ్డి కాడి కుక్కలాగా దొడ్డి కాడనే పడి ఉంటవన్నా దొడ్డి కాడి కుక్కలాగా దొడ్డి కాడనే పడి ఉంటవన్నా మూతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల బట్టి మూతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల బట్టి గొర్రెల మేకల గాసె కొమరన్నా గొర్రెల కాడ కోసనిదన్నా గొర్రెల మేకల గాసె కొమరన్నా గొర్రెల కాడ దుమ్మల రోగాలు వచ్చి దిమ్మ తిరిగి పడిపాయమంట దుమ్మల రోగాలు వచ్చి దిమ్మ తిరిగి పడిపాయమంట ఆకు పసరు పిండి పోతే అమ్మ తల్లి రోగము వచ్చే ఆకు పసరు పిండి పోతే అమ్మ తల్లి రోగము వచ్చే అయ్యో అమ్మని మొత్తుకుంటే పెద్ద రోగము వెంటనే వచ్చే అయ్యో అమ్మని మొత్తుకుంటే పెద్ద రోగము వెంటనే వచ్చే రోగాలొచ్చి గొర్రెలని వచ్చే 100 గొర్రెలకు 10 గొర్రెలు మిగిలే రోగాలొచ్చి గొర్రెలని వచ్చే 100 గొర్రెలకు 10 గొర్రెలు మిగిలే ఎండకాలం వచ్చినదంటే ఎండిపాయే నేలగడ్డంతా ఎండకాలం వచ్చినదంటే ఎండిపాయే నేలగడ్డంతా సొంత భూమి నీకుంటదన్నా గొర్రెల నేడ మేపుతావన్నా సొంత భూమి నీకుంటదన్నా వానకాలం వచ్చినదంటే వీడు భూములు దున్నేరు రన్నా వానకాలం వచ్చినదంటే వీడు భూములు దున్నేరు రన్నా సొంత భూమి నీకుండదన్నా గొర్రెల నేడ మేపుతావన్నా సొంత భూమి నీకుండదన్నా గొర్రెల నేడ మేపుతావన్నా భూములుంతా భూసాములంతా కసుబుత్తని బెదిరిస్తారన్నా భూములున్నా భూసాములంతా కసుబుత్తని బెదిరిస్తారన్నా గవర్నమెంట్ భూములంటూ గొర్రెల నీవు మేపాబోతే గవర్నమెంట్ భూములంటూ గొర్రెల నీవు మేపాబోతే జాలి లేని జింగ్లా తోడు నిన్ను కొట్టి గొర్రెను పట్టే 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 గోతి వెట్టి గొంగడి వేసి గొడ్డలి కర్ర చేతుల బట్టి గోతి వెట్టి గొంగడి వేసి చేతుల బట్టి గొర్రెల మేకల గాసె కొమరన్న గొర్రెల కాడ కోసనిదన్నా గొర్రెల మేకల గాసె కొమరన్న గొర్రెల కాడ కోసనిదన్నా ఎండకాలము వచ్చినదంటే ఎండిపాయే నేలగడ్డట ఎండకాలం వచ్చినదంటే ఎండిపాయే నేలగడ్డట పొలము గట్ల మీదున్న చెట్లను ఎక్కి కొమ్మ కొట్టితే నీవు పొలము గట్ల మీదున్న చెట్లను ఎక్కి కొమ్మ కొట్టితే నీవు కాలు జారి కింద పడితే కాపాడే వారే వారడివిలో కాలు జారి కింద పడితే కాపాడే వారే వారడివిలో ఈ ఎస్ఐ సౌకర్యం ఉండదు ఇన్సూరెన్స్ నీకుండదన్నా ఈ ఎస్ఐ సౌకర్యం ఉండదు ఇన్సూరెన్స్ నీకుండదన్నా చదువు శాస్త్రము రాక మనకు సకల బాధలు కలిగేదన్నా చదువు శాస్త్రము రాక మనకు
సంఘంలో చేరి అప్పుల కొరకు పూరు చేద్దాము గొర్రెల కాపర్ల సంఘంలో చేరి పూరు చేద్దాము గొర్రెల కాపర్ల గోసను చూసి సంఘము తాగి రమ్మంది దండై గొర్రెల కాపర్ల గోసను చూసి సంఘము తాగి రమ్మంది దండై బీద వాళ్ళ బాధలు చూసి వెన్నెలమ్మ వెలుగు పంచేనా బీద వాళ్ళ బాధలు చూసి వెన్నెలమ్మ బతుకు యుద్ధము సాగిద్దామన్నా బాధల బండి గట్టెక్కురన్నా 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 ఈ రకంగా ఆ టైంలో ఈ పాట గొర్రెల కాపర్ల కోసం రాయడం జరిగింది మేడం. నేనే రాశాను ఫస్ట్ ఈ పాట. బాగా పాడిండ్రు అన్న, చాలా బాగా చక్కగా పాడిండ్రు. అలాగే మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహపై ఒక సంవాదం రాసిండంట కదన్న, ఆ పాట చాలా బాగుంటుందని అన్నారు. ఒకసారి ఆ పాట కూడా ఒకసారి ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి అన్న. నేను మస్కు నరసింహన్న గారు ఎంబడి ఎక్కువ కాలం నేను తిరిగాను. ఆయన ఎంబడి ప్రత్యక్షంగా ఆయన చనిపోతాడు ఇంకొక సంవత్సరం అన్నదాకా నేను ఆయన ఎంబడే రోజు తిరిగే వాళ్ళము. నేను నా పరిస్థితుల వల్ల నేను తిరగలేకపోయాను. ఆయనకు అనారోగ్యంతో చనిపోయాడు. అంటే నేను పాట మస్కు నరసింహన్న మీద ఎందుకు రాయవలసి వచ్చిందంటే, చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగే లీడర్లు వాళ్ళ భార్యలు వాళ్ళని ఎట్లా చూస్తారంటే, ఈ అమ్మ పనిలేక తిరుగుతాడు, ఈ అమ్మ ఒక్కటే తిరుగుతాడు అంటే వాళ్ళు చేసే సమాజ సేవ కొంతమంది భార్యలకు అర్థమైంది, కొంతమంది భార్యలకు అర్థం కాదు. నేను చాలా నగలేట్ల పడల కాడికి నుంచి ఇప్పటివరకు చూస్తే భార్యకు భర్తకు ఇప్పటివరకు సంబంధం ఉన్న పాట నేను చూడలేదు. కొత్తగా నేను దాన్ని కొత్తగా రాయాలి అంటే ఈ పాట మస్కు నరసింహన్ గురించే కాదు, తిరగబోయే లీడర్లు కూడా వాళ్ళ భార్యలు కూడా ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఈ పాట రాసినాక కూడా చాలా మంది అన్నారు, ఇప్పటివరకు మా భార్యలు ఎందుకు తిరుగుతాం అనేది, మీరు గిట్ల వేసే గిట్ల ఉంటుందా అని ఆ పాట అయిన తర్వాత చెప్పారు. ఆ నేపథ్యంలో నేను రాసిన ఈ పాట. అంటే ఇది లేడీస్ జెంట్స్ వాడతారు, నేను వాడతాను. నేను సరే మరి. పండు వెన్నెలంటిది నీ మనసయ్య పయనమైన వెక్కడా నా తిమ్మయ్య, పాల కంకుల తీపిలే నీ పలుకయ్య పరుగున పోతున్నావో ఏం పనులయ్యా, పోతున్న పోరాట జాడల్ల వీర తెలంగాణ వీరుల దారుల దొరల దోపిడి దుంచతున్న భూములు మంచ అన్నం పెట్టే కన్న తల్లి ఎర్ర జెండ అందుకొని పోతున్ననే నారు నమ్మ ప్రేమతో సాగనంపు కాదనకమ్మ, వర్గ పోరు దారిలో ఎర్ర జెండ బండెక్కి సాగిపోతా వద్దనకమ్మ, వద్దన్న వడువలేదు నా తిమ్మయ్య పొయ్యిరా చెయ్యలేదు నా నరసయ్య, అయ్య మబ్బుల్ల తాన మాడి నా తిమ్మయ్య మబ్బుల్ల తాన మాడి నా తిమ్మయ్య సైకిల్ ఎక్కి పోతావు నా నరసయ్య, చిన్న పోరలు తిదికిన బతుకులు పడీడులో వాళ్ళు పర్లగా కూతుండ్రు, దొరల బావుల కాడ గుడ్డు చాకిరి చేసి ఎట్టి జీతం చేసి మట్టి పాలవుతుంటే చెర నుండి విడిపిస్తేనే ఆ పోరల బరిలోన చేర్చొస్తేనే నారు నమ్మ, పది మల్లె మొగ్గలోలే ఆ పిల్లలు ఎండల్లో మాడిపాయే ఆ బతుకులో, చెర నుండి విడిపోతేలే ఆ పోరాల బడిలోన చేర్చొస్తనే నారు నమ్మ, ఇంట్లో గింజలేదు నా తిమ్మయ్య చేతిలో పైసలేదు నా నరసయ్య, ఎర్రంగి ఎత్తుకొని నా తిమ్మయ్య ఎటు బయలుదేరుతున్నావు నా నరసయ్య, అన్నాటు కలుపు కోత పని చేసేటోళ్ళు పొద్దంత ఎండాల రెక్కలిసేటోళ్ళు పనికి తగిన కూలి రేటు కావాలంటూ కొంగు నడుము చుట్టి కొట్లాడ దిగుతుండ్రు, ఊరూర కూలి పోరు తాగించి కూలి రేట్లు పెంచుతానారు నమ్మ, ఊరూర కూలి పోరు తాగించి కూలల్ల కూడగడతానారు నమ్మ,
చేసి ఆ పేదల కూలి రేట్లు పెంచుతానారు నమ్మ. చిన్నోడు తిక్కినాడు నా తిమ్మయ్య నీ అయ్య బాగలేడు నా నరసయ్య. ఆ ఇల్లు సంసారం విడిచి నా తిమ్మయ్య ఎన్నెళ్ళు తిరుగుతావు నా నరసయ్య. కాలం వెనుక కయ్యి వర్షాలు ఉరువక ఏసిన తేళ్ళన్నీ ఎండి నోరు తెరితే తిన్నోడు తిక్కినాడు నీ తిమ్మయ్య నీ అయ్య బాగలేడు నా నరసయ్య. ఇల్లు సంసారం విడిచి నా తిమ్మయ్య ఎన్నెళ్ళు తిరుగుతావు నా నరసయ్య. కాలం వెనుక కయ్యి వర్షాలు ఉరువక ఏసిన తేళ్ళన్నీ ఎండి నోరు తెరిచి అప్పు తెచ్చి పంట అలికిన రైతన్న చేసిన పంటంతా చెదలు పాలవుతుంటే పంట పరిహారముకైనారు నమ్మ రణము చేయగలిగినారు నమ్మ. సరుకారుతో సమరము సాగించి సాయం అందించి వస్తానారు నమ్మ. అయ్యో ఎండలు మంటిపాయే నా తిమ్మయ్య బతుకుట గండమాయే నా నరసయ్య. అయ్యో గబగబ పోతున్నావు నా తిమ్మయ్య గడపలో గడి ఉండవు నా నరసయ్య. కరువు కాలం వచ్చి కూలి నాలి జనము చేయ పనులు లేక చేత పైసా లేక తిండి గింజలు లేక తిప్పల ఈ ప్రజలు అన్నమో రామని అరికోట తీస్తుండ్రు. అన్న చాలా చక్కగా పాడిండ్రన్న. మీ పాట ద్వారా మళ్ళొకసారి మస్కు నరసింహ గారిని మళ్ళొకసారి తలుచుకున్నాము. ధన్యవాదాలన్న. అలాగే మహిళల మీద ఏమైనా పాట రాసిండ్రన్న? మహిళల మీద గతంలో ఉన్నటువంటి పాటలే నేను బాగా వాడే పాటలో ఈ రోజు మహిళలు ఏ రంగంలో చూసినా కూడా అన్ని రంగాలలో రాణించేవాళ్ళు. గతంలో ఇప్పుడు ఉదాహరణకి ఇలాంటి ఇంటర్వ్యూలు ఎప్పుడో వార్తలు మగవాళ్ళే చెప్పేవాళ్ళు, ఇలా వార్తలు కూడా లేడీస్ చెప్తారు. అంటే అన్ని పనులలో కూడా ఎక్కడ తక్కువ కాదని చెప్పేసి వస్తారు. అప్పుడు 1994 టైంలో వనిత కళా జాత అని చెప్పేసి ప్రజానాట్య మండలి వాళ్ళు మహిళలు ఎక్కడ తక్కువ కాదని చెప్పేసి అప్పుడు ప్రతిభ ఉన్న వాళ్ళ మహిళల గురించి చెప్పుకుంటూ ఒక పాట రాసిన సందర్భంగా ఒక పాట ఉంది. ఆ పాట నేను మీకోసం ప్రేక్షకుల కోసం పాడి వినిపిస్తాను. తప్పకుండా అన్న. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నీవు చేయలేనిది ఏమిటి నీవు చేయలేనిది ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నాట్లు వేశావు కలుపు తీశావు నాట్లు వేశావు కలుపు తీశావు కోత పోశావు నూర్పిడి చేశావు కోత పోశావు నూర్పిడి చేశావు వ్యవసాయములో నీవు లేకుంటే నోటి కాడికి పోవే రాదు ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది కొండలు కొలిచావు డ్యాములు కట్టావు కొండలు కొలిచావు డ్యాములు కట్టావు పాటలు వేశావు డ్యాములు కట్టావు పాటలు వేశావు డ్యాములు కట్టావు ఇంతుల పని గుర్తించని వారి గంటలు నీవే విప్పేయాలి ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నింగికి ఎగిరావు సంద్రము లోతులు చూశావు
నింగికి ఎగిరావు చంద్రము లోతులు చూశావు శాంతివైనావు వీర రుద్రమవైనావు శాంతివైనావు వీర రుద్రమవైనావు భద్రకాళిలా సమరము చేస్తూ రుద్రనేత్రిలా వెలుగొందావు ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఇల్లంతా శుభ్రము చేతి వంటంతా సిద్ధము చేతి ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధము చేసి పిల్లలను బడికంపేసి చాకిరితో ఒళ్ళు పురిసిన పిల్లలను బడికంపేసి చాకిరితో ఒళ్ళు పురిచిన త్యాగించే మీ స్త్రీ వారికి నీ విలువేంటో తెలియాలి సాధించే మీ స్త్రీ వారికి నీ విలువేంటో తెలియాలి ఒక్కరోజు నువ్వు బద్దకిద్దివా ఇల్లంతా గోవిందా ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది డాక్టరు అయినావు యాక్టరు అయినావు డాక్టరు అయినావు యాక్టరు అయినావు కలెక్టర్ అయినావు మినిస్టర్ అయినావు కలెక్టర్ అయినావు మినిస్టర్ అయినావు సమాజ గమనము నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది ఎక్కడమ్మా నీవు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అలా చాలా బాగా పాడిండ్రు. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా మగవాళ్ళ కంటే ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఆడవాళ్ళందరూ అన్ని రంగాల్లో ముందుంటున్నారు అనమాట. సో చాలా బాగా పాడిండ్రు. మీరైతే ఆడవాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చాలా చక్కగా పాడారు. అలాగే ఇప్పుడు లారీ లేవర్స్ ఉంటారు కదన్నా, వాళ్ళ మీద కూడా ఒక పాట రాసింటంట కదా, ఒకసారి ఆ పాట కూడా వినిపించండి. అయితే 1997 సంవత్సరంలో నేను ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న సందర్భంగా వైజాగ్ లో శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి బండి సత్యన్న గారు తన పాటలు రాసి అక్కడ నేర్పేయడానికి నన్ను పంపించారు. ఇక్కడ నుంచి చింతల నుంచి ఒక ఆయన జంగే ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయన నెంబర్ నాకు తోడిచ్చి నేను జూనియర్ కళాకారుడిని. అయితే అక్కడ పోయిన తర్వాత దేవేంద్ర గారు చేతల వర్క్ షాప్ ఆయన నిర్వహించేవాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు మన దేవి గారు స్టేట్ సెక్రటరీ, ఆమె ఏమన్నదంటే ఇక్కడ తెచ్చిన పాటలు నేర్పించడం కోసం కాదు, ఇది పాటలు రాయడం కోసం పెట్టిన శిక్షణ తరగతులు కాబట్టి పాటలు రాయాలనుకున్న వాళ్ళే ఇక్కడ ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి వచ్చిన దారి బట్టి అని అన్నది. నేనేందంటే నేను వైజాగ్ కొత్తగా పోయినప్పుడు, అయితే నేను పోయినటువంటి సిచ్యువేషన్ కూడా మా ఇంటికాడ చాలా దారుణమైన సిచ్యువేషన్. మా నాయనకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళిపోయినా. నాకు పాటలలో పోవాలని చాలా ఒక ఇంట్రెస్ట్. నాకు ఎప్పుడు పిలిపిలిచ్చినా ప్రజానాట్య మండలి కోసం పోయేది. ఆ టైంలో కూడా పోయినా నేను అక్కడ 7 రోజులు శిక్షణ తరగతులు. అది ఇప్పుడు దుర్గేష్ గాని, లేకపోతే ఆనంద్ గాని, చింతలయాగిరి గాని, అప్పుడు కొత్తగా అందరికి వచ్చేదారా చేతల వర్షాప్ అదే స్టార్ట్, వీళ్ళందరికి మాకు బేస్ అదే. అయితే నేను అక్కడనే ఉండాలని అనుకున్నప్పుడు ఏంటంటే దేవేంద్ర గారిని పోయి ఆడిన, నేను పాటలు మరి మేము రాసేటట్లేదు, మేము వెళ్ళిపోతాం, కానీ నేను ఇక్కడనే ఉండాలంటే పాట రాస్తేనే ఉండాలిరా అన్నాడు. మరి ఏం పాటలు రాయాలంటే శ్రామికులు. ఆ శ్రామికులు అంటే నాకు తెలియదు. అంటే భవన కార్మికులు అంటే మరి నేను లారీ మీద ఇటుక నింపుతా, మరి దాని గురించి రాయాలంటే ఓకే ఉండు రాయి అన్నాడు. అయితే ఆ టైంలో రాసిన. అప్పుడు మొత్తం నన్ను మా ఊర్లో మా అమ్మ నాయన అందరినీ పాట ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే 1997 ఆ టైంలో ప్రాంతీయ వార్తలు వచ్చేది, ఆంధ్రవాణి ప్రాంతీయ వార్తలు వచ్చేది. అయితే ముయింపు సభ జగదాంబ సెంటర్ లో పెట్టారు. ఆ మీడియా ముందు నన్ను వాడిచ్చారు నేను రాసిన పాట. అయితే మా అమ్మ మా ఊర్లో ఒక రెడ్డి వాళ్ళ ఆకులు వికేది. అయితే సాయంత్రం 7 గంటలకు ఆ టీవీలో ఆంధ్రవాణి వార్తలలో నన్ను చూసిరంట. అరే ఇక మామ ఆకులు రాత్రి కిషన్ గారు పాట పాడిండు, టీవీలో వచ్చిండు అని అంటారు. ఇక మళ్ళా మా ఊర్లో ఒక పెద్ద హోటల్లో కూడా ఒక టీవీ ఉండేది. తెలంగాణ లేచి 7 గంటలకు 6:30కు అల్లల్లో వచ్చేది. అరే కిషన్ గారు టీవీలో వచ్చినని
ఇక మా ఇంట్లో అప్పటికి నన్ను కొట్టాలని చూసేవాళ్ళు. ఆ టైంకు అరే మా ఊరు టీవీలో వచ్చింది ఫస్ట్ టైం, ఈ ఊర్లో ఎవ్వరు రాలేదు అని ఈ పాట నన్ను అప్పుడు చేసింది. ఆ పాట మీకు వాడింది. లారీ మీద ఇటుక నింపే ఓరి లేవరా నన్ను నడవాలి నడుము కట్టి ఓరి మాయన్న, లారీ మీద ఇటుక నింపే ఓరి నడవాలి నడుము కట్టి ఓరి మాయన్న, అరే ఏ కంద గదిలో తెరా ఒరన్న ఏదైనా సాధిస్తామో, ఏ కంద గదిలో తెరా ఒరన్న ఏదైనా సాధిస్తామో, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, రేగేటి దుమ్ములోన రేయి పగలి ఇంక నింపి ఓరన్నా, ఎండవాన తేడలేక ఎత్తులోనే పని చేస్తే మాయన్న, ఎండవాన తేడలేక ఎత్తులోనే పని చేస్తే మాయన్న, సుక్కబోడు మంగలేసి పక్కంగా బండి ఎక్కి ఓరన్నా, పక్కంగా బండి ఎక్కి ఓరన్నా, బండిని బట్టికి పెట్టి దెబ్బ దెబ్బ నింపుతుంటే మాయన్న, బండిని బట్టికి పెట్టి దెబ్బ దెబ్బ నింపుతుంటే మాయన్న, ఇటు కళ్ళ తేలుండిరా ఇటు కళ్ళ తేలుండరా చిటుకున కొట్టేనురా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, కంటిలోన దుమ్మువాడి తల్లడిల్లుతుంటావు ఓరన్నా, కళ్ళలోన తుమ్మువాడి తల్లడిల్లుతుంటావు ఓరన్నా, కంట నీరు నేలబడ్డ కష్టపడుకుంటావు మాయన్న, కంట నీరు నేలబడ్డ కష్టపడుకుంటావు మాయన్న, వచ్చపోయే దారిలోన టక్కరయ్యి చచ్చిపోతే ఓరన్నా, వచ్చబోయే దారిలో టక్కరయ్యి చచ్చిపోతే ఓరన్నా, ఆలు పిల్లలింటి కాడ తల్లడిల్లు తెచ్చేను మాయన్న, ఆలు పిల్లలింటి కాడ తల్లడిల్లు తెచ్చేను మాయన్న, నువ్వు నచ్చిన గాలి పిల్లల ఓరన్న అదుపునేటి దిక్కులేదురా, నువ్వు నచ్చిన గాలి పిల్లల ఓరన్న అదుపునేటి దిక్కులేదురా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, అన్నరారో లేబరన్నరారో అన్నరారో లేబరన్నరారా, ఏ కంట గదిలో తెరా ఓరన్న ఏదైనా సాధిస్తామో, ఏ కంట గదిలో తెరా ఓరన్నా ఏదైనా సాధిస్తామో. ఇట్లా ఆ రోజుల ఈ పాట రాసిన మేడం. వాస్తవం అన్న, మీరు రాసింది మీరు బాగా పాడారు. ఎందుకంటే లారీ లేబర్స్ వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటది, వేతనం తక్కువ ఉంటది. బాగా చెప్పారు వాళ్ళ గురించి. అంటే ఎట్లా ఉంటది అంటే పని మొత్తం దుమ్మే, దుమ్ము కండ్ల పడడం. ఇంకా ఎట్లుంటది అంటే ఆ సప్లయర్ వస్తాడు, కొంత డంగ్ మీద దించుకొని దాన్ని కవర్ చేయాలంటాడు. ఇవన్నీ చాలా ఉంటాయి, పాటలో కూడా ఉన్నాయి, సమయం లేదు. ఇన్ని పాటలు పాడిన తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రుల గురించి కూడా ఒక పాట పాడాలి కదన్నా. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం తల్లిదండ్రుల మీద ఒక పాట పాడండి. తల్లిదండ్రుల మీద అంటే అమ్మ ప్రేమ అని ఒక పాట రాశాను. అది కనువిప్పి క్యాసెట్ లో ఉంది. కిషన్, మీకు చంద్రుడ బాలకుడు పాట కిషన్ వాడిండు. మీకోసం కొంచెం ఒక పల్లవి ఒక చరణం పాడి వినిపిస్తా. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది, అమ్మ ప్రేమ నింగిల విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే సృష్టికి ప్రతి సృష్టి అయినది, అమ్మ ప్రేమ నింగిల విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. పేగు తెంచి బిడ్డకు జన్మనిస్తది, ప్రేమతో తన గుండెకు అద్దు
నడకలు ఏపిస్తది, ఏలు బట్టి పుడి నడకలు ఏపిస్తది, అమ్మనే తొలి పలుకు విని పరవశిస్తది. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మ పొదుగు పాపకు పాల చెలిమెరా, అమ్మ ఒడే ప్రతి బిడ్డకు స్వర్గమంటరా. అమ్మ పొదుగు పాపకు పాల చెలిమెరా, అమ్మ ఒడే ప్రతి బిడ్డకు స్వర్గమంటరా. పుడమి పైన పూజించే గుడులెన్నోరా, పుడమి పైన పూజించే గుడులెన్నోరా, అమ్మ గర్భగుడి ముందది పనికి రావురా. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది. సూర్యుని తెచ్చి బిడ్డకు బుగ్గ చుక్క పెడతది, చంద్రుని తెచ్చి నొష్టికి బొట్టునే పెడుతది. చుక్కలని కుచ్చి మెడకు హారము గుచ్చేస్తది, చుక్కలనే తెచ్చి మెడకు హారము గుచ్చేస్తది. ఆకాశమునే చించి అంగినే పుడుతది, ఆకాశమునే చించి అంగినే పుడుతది. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. పేద తల్లి బిడ్డకు తన చీర కొంగె ఊయల, మహారాణి బిడ్డ మేడలు టుంగుటూయల. పేద తల్లి బిడ్డకు తన చీర కొంగె ఊయల, మహారాణి బిడ్డ మేడలు టుంగుటూయల. ధనవంతులు దరిద్రులని తేడాలున్నాయే, ధనవంతులు దరిద్రులని తేడాలున్నాయే, ప్రేమ పంచడముల అమ్మ పేదది కాదే, ప్రేమ పంచడముల అమ్మ పేదది కాదే. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. ఏ హృదయము తాటి రాదు అమ్మ ప్రేమ ముందు, ఏ శక్తి నిలువగలదు అమ్మ చూపు ముందు. ఏ హృదయము చాటి రాదు అమ్మ ప్రేమ ముందు, ఏ శక్తి నిలువగలదు అమ్మ చూపు ముందు. అమ్మంటే అవనిలోని అపురూపమురా, అమ్మంటే అవనిలోని అపురూపమురా. అమ్మ ప్రేమ చీకటిలో పండుటెన్నలేరా, అమ్మ ప్రేమ చీకటిలో పండుటెన్నలేరా. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వములో అందమైనది. అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది.
అమ్మ మనసు అమృతపు నిండు కుండరా, అమ్మ గుణము నిండ వెన్న దినుసులుండురా. అమ్మ మనసు అమృతపు నిండు కుండరా, అమ్మ గుణము నిండ వెన్న దినుసులుండురా. అనురాగము ఆప్యాయత మానవతారా, అనురాగము ఆప్యాయత మానవతారా. అమ్మ గుండె గుమ్మానికి తోరణాలురా, అమ్మ గుండె గుమ్మానికి తోరణాలురా. మేడం అమ్మకు సంబంధించిన చాలా చాలా అద్భుతంగా పాడిండ్రన్న. అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. చాలా అద్భుతంగా ఎందుకంటే చెప్పారు. చాలా పాటలు రాశాను, అమ్మ మీద కూడా ఒక పాట రాయాలని చెప్పేసి రాశాను. ఈ పాట ఆల్బమ్ లో కూడా ఉంది, ఈ మన కిషన్ వాడాడు వేరే వ్యక్తి. ఇట్లా చాలా వరకు ప్రజానాట్య మండలిలో నేను ఇలాంటి పాటలు రాయడము అంటే, ముఖ్యంగా ప్రజానాట్య మండలి అంతా ఒక ఎత్తు అయితే, ప్రజానాట్య మండలి మాలాంటి మరుగున్నటువంటి రచయితల కళాకారులను ఈ T10 టీవీ ఉంది కదా, ఈ T10 టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఛానల్ ముందుకు వస్తాను నేను అనుకోలేదు. అయితే ఇలాంటి నాలాంటి వాళ్ళను నేను తెలుసు అనుకో, కొంతమందికి రచయితల కళాకారులు తెలుసు అంటే లోకానికి కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఇట్లా పాడాలనుకునే వాళ్ళు, పాడే వాళ్ళు, రాసే వాళ్ళకి వేదికలు లేవు, పబ్లిసిటీ లేదు. ఈ టీవీ ఛానల్ ఇంకా చాలా మందిని వెలికి తీసి ఈ సమాజాన్ని గుర్తు చేసి వాళ్ళని కూడా సమాజంలో ఇంకా సమాజం కోసం పాటలు రాసేటట్టు, సమాజం కోసం పాడేటట్టు, ఆడేటట్టు ఈ రోజు ప్రజలకు చేయడంలో చాలా మంది ఎట్లా అయిపోయారంటే, ఈ పొద్దుముఖంగా ఏం తిన్నా, చాయ్ తిన్నామా, బిర్యానీ తిన్నామా, బీర్ తాగినామా, ఇంతకంటే ఇంపార్టెంట్ ఈ రోజు లేదు. సాటి మనిషి గురించి ఆలోచించే శక్తి మనిషిలో రోజు రోజు తగ్గిపోతుంది. ఈ కళా నైపుణ్యం వల్ల, ఈ కళల వల్ల వాళ్ళని మేలుకొల్పి, అంటే దేశం ఇప్పటికే అధోగతి పాలైపోతుంది. దేశం కోసం పనిచేసే కళాకారులను తయారు చేసే కర్మాగారమే ఈ ప్రజానాట్య మండలి. చాలా మంది రచయితలు ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రభుత్వానికి లొంగిపోతారు, ఏది అవార్డుల కోసం. మొన్న కేసీఆర్ గవర్నమెంట్ లో గోరెటి వెంకన్న పోయిండు, గద్దరు పోయిండు, ఆ తర్వాత జయరాజు పోయిండు, నిన్న మొన్న అంత్యశ్రీ ఉండే, ఆయన మంచోడు అనుకున్నాం, ఆయన కూడా ఒక రెడ్డి కాళ్ళ కాడ పోయి ఒకటి అద్దుకున్నాడు. ఇక దొరల మీద దోపిడి పాటల రాష్ట్రంలో ఊరిగా వాళ్ళు అవార్డుల కింద పోయిన తర్వాత అవార్డుల కోసం ఈ రచయితలు కవులంతా అయ్యే వాళ్ళు. ఒక ప్రజానాట్య మండలిలో ఉన్న కవులే నేను రాయగలను అంటే, పదును పెడితే నేను ఇదే పనిలో ఉంటే అంత్యశ్రీ లాగా రాయను, గోరెటెంకన లాగా కూడా రాయగలను, కానీ నేను పాట అలా వైపు తీసుకెళ్ళలేను. నేను ప్రజానాట్య మండలిలో నేను పురుడు పోసుకున్న ఒక రచయితను కాబట్టి, పాడితే పాడిన రోజులు ప్రజల కోసం పాడాలి, అమ్ముడు పోకూడదు. కాబట్టి ప్రజానాట్య మండలిలో పనిచేసే రచయితలు, కళాకారులు చాలా గొప్పలు. అంటే గొప్పలను చాలా మందిని అంటాం, కానీ నిజాయితీగా పనిచేసి వాళ్ళ పిల్లలను వదిలిపెట్టేసి ఎక్కడో కొన్ని తినే నా గుర్తులు చెప్తా ఉన్నాను. 10 రోజుల శిక్షణ తరగతులకు పోయినాం. అంటే ఇట్లాంటివి ఇప్పటికి చేస్తున్న కళాకారులు ఈ రోజు వర్తమాన కాలంలో పొద్దుముఖంగా తావుడు, మందు, బీరి వేరే అంతే రోజులలో కూడా ఈ ప్రజల కోసం చేసే కళాకారులు, రచయితలు కేవలం ప్రజానాట్య మండలిలో మాత్రమే ఉన్నారు, ఏ సంఘాలలో లేరు. చాలా మంది రచయితలు రేపు సమానం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ జెండా పట్టిండే, షర్మిల జెండా పట్టింది, రేపు ఇంకే జెండా పడతాడో కూడా తెలియదు. ఇంకో ఆయన నిన్న మొన్న కొత్తగా లేచిండు సుఖరాన్ మరసాయని, ఈ గద్దర్కు కొంక పెట్టిండు, గోరెటెంకన్న కొంక పెట్టిండు, అన్ని కొంకలు పెట్టి మరి ఆయన కొంక పెట్టుకుంటాడు. అంటే కళాకవులు అందరూ పాటలు రాస్తారు, గమ్యం చెప్పట్లేరు, సమస్య చెప్తారు. గోరెటెంకన్నాడు ఏమి మారని పాట పాడతాడు, కానీ ఎవరిని కొట్టేస్తారు రాజ్యం వస్తాం ఆ రాజ్యం వస్తా అని మాత్రం చెప్పడు. ఇప్పుడు జయరాజు ఉన్నాడు, జయరాజు కూడా అదే, ఆయన ప్రకృతి గురించి రాశాడు, మంచి రచయిత అయ్యాడు. అంటే ఇవాళ ప్రజల కోసం, ఇవాళ ఏదంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతుందో కవులను, కళాకారులను మునేసేటువంటి ఒక అడుగులు వేస్తా ఉంది. ఇది కొత్త శకం పుట్టించింది కేసీఆర్, కళాకారులను మునేది. అది కేసీఆర్ నుంచి సురువైంది, ఇంతకుముందు గతంలో లేకుండే ఇక సురువైంది. ఇప్పుడు ఎవ్వరు ఎదిగితే ఆ కళాకారులను కొనే వ్యాపారంలోనే ఉంటది ఇక గవర్నమెంట్లన్నీ, ఎవరిని మిగిలినవి. ప్రజానాట్య మండలి ఇప్పటి వరకు పోలేదు, దీన్ని కూడా మింగుతుందా ఒక సందేహం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రజానాట్య మండలి రచయితలు, కళాకారులు చాలా స్వచ్ఛమైన మనసులు. ఎందుకంటే సిద్ధాంతంతో కూడుకున్న మనసులు. ప్రజల కోసం నేను ఇలా పాటలు రాసిన అంటే అమ్ముడు ఒకటి అంటే ఆ ప్రజానాట్య మండలి యొక్క నన్ను అట్లా నిర్మాణం చేసింది అందులో. ఎందుకంటే ఏంటంటే ఈ రోజు పాటలు, ఆటలన్నీ చేసినటువంటి కళాకారులను వెలికితీసి మీ T10 ఛానల్ చాలా మందిని వెలికితీసి ప్రజల కోసం పాట చేయాలని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా ఒక మంచి పాటతో ఎండ్ చేసుకుందాం అన్న. ఒక పాట, మంచి పాట పాడండి. ఓకే మేడం, ఖచ్చితంగా నేను
కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎం పార్టీలో పనిచేశాను కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క గొప్పతనాన్ని చెప్పడం నాకు అవకాశం వచ్చింది. ఈ పాట ద్వారా చెప్తున్నాను. బక్క చిక్కిన జనము నొక్క తాటికి తెచ్చి తెలంగాణ పోరు దారిలో నడిపింది. గడ్డి పోతల సైతము గడ్డ పారల చేసి ఎట్టి చాకిరి కూల్చ మట్టి మనుషులలేపే. ఎట్టి చాకిరి కూల్చా మట్టి మనుషులలేపే. చరితల్లకెక్కెనమ్మా తాయిద పోరాటము. ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకము. చరితల్లకెక్కెనమ్మా తాయిద పోరాటము. ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకము. ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకము. దోపిడే దొరగాళ్ళ చేతిలో బాకయ్యి పాపమే పల్లెల్లో పాలన చేస్తుంటే. పాపమే పల్లెల్లో దోపిడే దొరగాళ్ళ చేతిలో బాకయ్యి పాపమే పల్లెల్లో పాలన చేస్తుంటే. కష్టం అడిగితే కాళ్ళు రెక్కాలి రాగొట్టి పడుచు పిల్లల మాన ప్రాణాలను దిద్దే. చల్ పాని తప్పు పంతుకొలిచ్చినది పరిగిసి దొరగాళ్ళ తరిమినది. తెగువనే చూపెనమ్మా తాయిద పోరాటము. శిఖరమై నిలిచినది ఎర్ర జెండా త్యాగము. తాయిద పోరాటము అరే శిఖరమై నిలిచినది ఎర్ర జెండా త్యాగము. ఆహా తెగువనే చూపెనమ్మా తాయిద పోరాటము. మరి శిఖరమై నిలిచినది ఎర్ర జెండా త్యాగము. విసునూరు రామచంద్రారెడ్డి కతికి బలి అయ్యి బందగి కొమరయ్యలు. మలరెడ్డి గూడెంకు మంది మార్పును పిలిచి కడవెండిలో పోరు కొలిమినే రాజేది. ఆ బడిబడిగా వరి తేలాలి సిరినాది భూస్వామి గుండాల గెదిమినాది. అగ్గయి మండినాది తాయిద పోరాటము. ఆ ఎర్ర జెండ ఎగిరినాది అమరవీరుల రూపము. అగ్గయి మండినాది తాయిద పోరాటము. ఎర్ర జెండ ఎగిరినాది అమరవీరుల రూపము. చరితల్లకెక్కెనమ్మా తాయిద పోరాటము. ఎర్ర జెండంత గొప్పదాని పొగిడింది ఈ లోకము. పోరాటము ఎర్ర జెండెంత గొప్పదాని బైరాని పెళ్లిలో నైజాము మోకలు ఎగబడి ఎమినొల్లలాగా మన ఇళ్లపై. ఉరికిన ఆడల్ల చెరపట్టి చెరిచిరి బట్టలిడిపించి బతుకమ్మలాడించితే. వారము రోకర్లు గొట్టంలు అందుకొని నాగారము అగించి నడుము బిగించిరి. సాయుధ దళములయ్యి తప్పండ పేద జనము దెబ్బకొక్కని కూర్చుతూ రజాకాలను తరిమించిరి. సాయుధ దళములయ్యి తప్పండ పేద జనము అరే దెబ్బకొక్కని కూర్చుతూ రజాకాలను ఉరికించిరి. చరితల్లకెక్కెనమ్మా సాయుధ పోరాటము. ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకము. చరితల్లకెక్కెనమ్మా ఎర్ర జెండెంత గొప్పదాని జనా. బోర్గల్లు జిల్లా జనగామ తాలూకా పోతిరెడ్డి పాడు కృష్ణపురములోన ఆంధ్ర మహాసభ అండతో ఐలమ్మ జమీందారు దేశముఖులను ఎదిరించే. ఆ పాలకుర్తిలోన భూపోరాటం చేసి రైతాందరముల రణబేరి అయ్యింది. గడిల కూల్చినది సాయుధ పోరాటము.
జాయిల్ల కూల్చినాది సాయుధ పోరాటము చెరగని గురుతయ్యి నిలిచినాది ఐలమ్మ సాహసము గాడిల కూల్చినాది సాయుధ పోరాటము చెరగని గురుతయ్యి నిలిచినాది ఐలమ్మ పోరాటము ఆహా పాంచను బతుకుల బంధాలు తెంచేసి రాత్రి బడులు పెట్టి బతుకు పాటలు నేర్పే ఆ కుల మత భేదాల కుట్రలన్నీ విప్పి సమత మమతలు పెంచి సమతులే నేర్పింది యువకులకంతా కర్ర సాములు నేర్పి లీడరు పాఠాల నిర్మాణము చేసి చీకటి బ్రతుకులలో ఆయుధ పోరాటం మరి వెలుగులే నింపినది ఎర్ర చెడ్డపూరు ఫలితము చీకటి బ్రతుకులలో ఆయుధ పోరాటము మరి వెలుగులే నింపినది ఎర్ర చెడ్డపూరు ఫలితము చరితల్లకెక్కెనమ్మా ఆయుధ పోరాటము ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకం ఎర్ర జెండెంత గొప్పదాని పొగిడింది ఈ లోకము చాలా బాగా పాడిండ్రు అన్న. అంటే ఇది పాట ఈ మధ్య నేను కూడా ఎప్పుడు పాడలేదు, రాసి ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా చక్కగా పాడారు. ఈ పాటల వంటి ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.